ఇక మెగాస్టార్ చిరంజీవి స్టైల్ మార్చారు. గతంలో సీనియర్ దర్శకులు తనకు బాగా సింక్ అయిన టెక్నీషియన్స్తోనే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించిన చిరు ఇప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. యంగ్ జనరేషన్తో పోటీ పడాలంటే యంగ్ టీంతో వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారు చిరు. అందుకనేనేమో వరుసగా కుర్ర దర్శకులతో సినిమాలు లైన్లో పెడుతున్నారు చిరంజీవి. ఇక ప్రెజెంట్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న వశిష్ఠకు మెగా ప్రాజెక్ట్ ఆఫర్ ఇచ్చి అభిమానులకే కాదు ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చారు చిరంజీవి గారు. ఇక విశ్వంబర కన్నా ముందు కూడా యంగ్ టెక్నీషియన్తోనే వర్క్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసిన బోలా శంకర్ ఆశించినంత స్థాయిలో వర్కౌట్ కాకపోయినా యంగ్ టీంతోనే వర్క్ చేయాలన్న డెసిషన్ తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక అప్కమింగ్ సినిమాల విషయంలోనూ ఇదే ఫార్ములాని కంటిన్యూ చేస్తున్నారు మెగాస్టార్. ఇక దసరా సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్. ఇక దసరా తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న శ్రీకాంత్ ఓదెలా ఆ గ్యాప్ లో మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ కథను సిద్ధం చేశారు. ఇక ఆల్రెడీ చిరును కలిసి కథను కూడా వివరించారు. ఇక శ్రీకాంత్ ఓదెలా చెప్పిన కథకు కూడా చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రెజెంట్ తన రెండో సినిమాను కూడా నాని కాంబినేషన్లోనే ప్యారడైజ్ మూవీని రూపొందిస్తున్నారు శ్రీకాంత్. ఇక ఆ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి సినిమాను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట శ్రీకాంత్ ఓదెలా. ఇక ఇలా వరుసగా యంగ్ టీంతో వర్క్ చేస్తూ యంగ్ జనరేషన్కి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు.